సార్ ఒకసారి దండ పట్టుకోండి. ఐలమ్మ గారి ఆశయ సాధనాలని సాధిస్తాం ఐలమ్మ గారి ఆశయ సాధనాలని సాధిస్తాం ఐలమ్మ గారి ఆశయ సాధనాలని సాధిస్తాం కోయిలాను పాడవే. మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామాల్లో కూడా తెలియాలి. మేడం కూర్చోండి, మేడం కూర్చోండి. సార్ వెళ్ళిపోతున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చూపించిన ధైర్యాన్ని, ఆ ధైర్యం చుట్టూ ముఖ్యంగా స్త్రీలు ఆర్గనైజ్ కావాలని చెప్పేసి కోరుతున్నాను. చాకల ఐలమ్మనే పేరు పిలవద్దు ఎక్కడ కూడా, చిట్యాల ఐలమ్మని చెప్పండి. ఇదే నేను చెప్పదలుచుకుంది. నా ఆరోగ్యం బాగాలేదు, యాక్చువల్గా నేను విచ్చర్గా వచ్చాను. థ్యాంక్ యూ. బాబు ప్రముఖ గుండె వైద్య నిపుణులు, సామాజిక వేత్త, బహుజన ఉద్యమాల్లో తనదైన ముద్ర వేస్తున్నటువంటి గోపీనాథ్ సార్కి వీరనారిమల్ల ఆశయ సాధన సమితి కమిటీ తరఫున వారికి ఘన స్వాగతం పలికి ఐలమ్మ గారి జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క సందేశాన్ని ఇచ్చి వారికి చిరు సత్కారాన్ని వీరనారి మహిళా సంఘం తరఫున నిర్వహిస్తూ ఉన్నారు. మేము గర్వంగా భావిస్తూ ఉన్నాం. గోపీనాథ్ సారు తన జీవితం మొత్తం బహుజన ఉద్యమాలకి, సామాజిక ఉద్యమాలకి, మహిళా హక్కుల కోసం, రాజ్యాంగ రక్షణ కోసం పనిచేసినటువంటి గోపీనాథ్ సార్కి సాదరంగా ఆహ్వానిస్తూ, ఇట్లే మీ యొక్క సహాయ సహకారాలు కూడా మరింతగా మహిళల హక్కుల కోసం, మహిళల రక్షణ చట్టాలు తీసుకురావడంలో, బహుజనకు రాజ్యాధికారం రావడంలో మీ వంతు పాత్ర పోషించాలని సార్కి ఈ అవకాశం ఇచ్చిన గోపీనాథ్ సార్కి ప్రత్యేక జై భీములు, జై భీమ్. వాళ్ళకి మీద అలాగే పక్కన కూర్చున్న వాళ్ళకి, ముందున్న పాత్రికేయులకు, పక్కనున్న సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. దండాలు అందరికీ నమస్కారాలు. ఈరోజు చాకల ఐలమ్మ పుట్టినరోజు. మనమే కాదు, ప్రభుత్వం కూడా అధికార లాంఛనాలతో ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటుంది. ఇలా మన అన్ని ప్రభుత్వ అధికారులకు కూడా అధికారంతో ముఖ్యమంత్రి గారి ఆమె కార్యక్రమాన్ని అధికారపూర్వకంగా చేసుకోవాలనే అధికారం ఇచ్చిండు. అలాగే ఆమె గురించి అలా మన రాష్ట్రమంతా ఆమె గురించి కొనియాడుతున్నారు. ఆమె వీరత్వం గురించి. అసలు చాకల ఐలమ్మ ఎవరు, ఎందుకు భూమి మీద పోరాటం చేసింది, చాకలేనే వృత్తిలో ఆమె ఉండి తుపాకీ ఎందుకు పట్టింది, ఎందుకు వీర పోరాటం చేసింది, ఇలాంటి ఆడవాళ్ళందరినీ వీరత్వంగా ఎందుకు మలిచింది, వాళ్ళ వీరత్వం పునికిపుచ్చుకొని మీరందరూ ఆమె పుట్టినరోజుకు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన టీవీ గారు చెప్పారు, టీవీ అంటే త్రివేణి అంటే నా నిగ్రహం అదే గరళం. ఏ గరళం? పోరాట గరళం టీవీ. అయితే ఈ చాకల ఐలమ్మ అనే ఆమె సాయిలకు వాళ్ళ దంపతులకు పుట్టింది. 4వ సంతానంగా పుట్టింది. చిన్నతనంలో తల్లిదండ్రులు ఆమెకి 13 సంవత్సరంలో ఆమెకి పెళ్లి చేస్తారు. కాలకొర్తి గ్రామస్తుడైన చిట్యాల నరసయ్య గారికి పెళ్లి చేసిన తర్వాత ఆమెకి 4వ సంతానంగా జన్మించింది ఈ ఐలమ్మ గారు. ఆమెకి 5 కొడుకులు, 1 కుమార్తె. ఆమె పేదస్తురాలు. ఆమె చాకలి వృత్తే జీవనోపాధం. ఈమె 6 మందిని పోషించలేక ఆమె ఒక ఉపాయం వచ్చింది.
ఎంతకాలము ఇంటింటికి పోయి మహిళ బట్టలు ఉతికి వాళ్ళు ఇంటింటి కాడ ముద్ద అడుక్కొని తిని మన జీవనాన్ని ఎలా గడుపుకుందాము, మనం ఒక వ్యవసాయం చేద్దామని ఒక ఆలోచన వచ్చింది ఆ అమ్మాయికి. ఎవరికి? చాకల ఐలమ్మకి. ఆ రోజున అసలు చాకల ఐలమ్మ అనే పదం వాడకూడదు, కానీ ఆమెకి ఆ విధంగా నామకరణం చేయబడదు కాబట్టి చాకలమ్మ అని ఈ రోజున సంబోధించడం జరుగుతుంది. యాక్చువల్గా చాకలనే పదాన్ని నిషేధించారు, రజికాని పెట్టాలి, రజిక ఐలమ్మ అని పిలవాలి. కాబట్టి ఈ సాగల ఐలమ్మ భూమిని సాగు చేసుకొని జీవించి మన సంతానాన్ని పోషించుకుందామనే ఒక నిర్ణయానికి వచ్చిన సమయంలో అత్తమామలు కానీ భర్త కానీ మనకు భూమి లేదు, ఎద్దు వ్యవసాయం లేదు, మరి ఏం చేసి మనం వ్యవసాయం చేస్తాం? భూమి లేనప్పుడు వ్యవసాయం చేసి పిల్లలు బాగా పోషిస్తామంటే కొండల దొర మల్లంపల్లి కొండలరావు దొరకి పిట్టలు గూడు పెట్టినాయి, కొండలు గూడు ఇది పెట్టినాయి, కంప కచ్చ చెట్లు చేమ పనికిరాని భూమిని వాళ్ళు దున్నుకుంటానికి చేతగాని భూమిని పడాబడి భూమిని మనం కౌలు తీసుకొని మనము వ్యవసాయం చేసుకున్న ఒక నిర్ణయానికి వచ్చింది సాగల ఐలమ్మ. ఆమె కొండల దొర దగ్గరికి పోయి 40 ఎకరాల భూమిని మాకు కౌలుకి ఇచ్చినట్లయితే మేము వ్యవసాయం చేసుకొని జీవితం ద్వారా అని బ్రతులాడింది. 40 ఎకరాల భూమిని ఎకరానికి 3 రూపాయలు చొప్పున 40 ఎకరాల భూమిని సాగు తీసుకుంది, కౌలు తీసుకున్నది. ఈ 40 ఎకరాలలో ఆమె 4 ఎకరాల భూమినే సాగు చేయగలిగింది, వ్యవసాయం చేస్తుంది. చాకల్ని అంటే ఆ మాట వాడుతున్నందుకు క్షమించాలా. ఒక చాకల్ని దొర అన్న మాట ఇది. ఒక చాకల్ని వ్యవసాయం చేస్తుందా? మరి నువ్వేం చేయాలా? వాళ్ళ బట్టలు ఉతకాలా? వాళ్ళ మహిళలు బట్టలు ఉతకాలనే ఒక కోపానికి వస్తాడు. ఈ పాపాల పుట్ట పట్వారి శేషగిరిరావు లేనిపోని మాటలని ఎక్కించి మన రామచంద్రారెడ్డి గారికి సాగల ఐలమ్మ ఎర్ర జెండా బట్టి ధరలకి ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతానికి కోసం ఎర్ర జెండా పట్టిందని లేనిపోని మాటలు ఎక్కించి ధరలు చెబితే అగ్గి మీద గుద్దిలమై వ్యవసాయం ఎట్లా చేస్తున్నా సంగతి చూద్దామని ఇది చేసుకుంది. దీనిలో కూడా వెట్టి చాకరీ చేయాలి. ఈ వెట్టి చాకరీ చేయడానికి సాగల ఐలమ్మ కుటుంబాన్ని కూడా ఈ పటవారి భూమిలోకి వెట్టి చాకరీ చేయడానికి భూమి పని చేయడానికి పిలిచిండు. ఆమె మేము వెట్టి చాకరీ చేయమని నిరాకరించింది. దాని మీద కోపం పెంచుకున్న పట్వారి సాగల ఐలమ్మ ఎర్ర జెండా బట్టి మనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అని ఆమె లేనిపోని మాటలు ఎక్కించేవారికి కోపం పెంచుకున్న దొర ఆమె మీద కక్ష కట్టింది. ఈ కక్ష కట్టి ఆమె పండించిన పంటని చెడగొట్టాలి, నష్టపరచాలి. ఆమె పేదరాల్ని మనకు ఎదురొస్తుందా? ఒక భూస్వామికి వ్యతిరేకంగా వ్యవసాయం చేసి ఆమె కూడా భూస్వామి అవుతుందని కుట్రతోటి ఆమెని సర్వనాశనం చేయడానికి ప్రయత్నించింది. సర్వనాశనం ప్రయత్నించడానికి హీరోజిత్తంగా శివంగిలాగా సింహలాగా పులిలాగా భూమి ఎవరిది, పంట ఎవరిది, పండించిన పంట ఎవరిది? దొరదా మాది, నా భూమి మీదకి వచ్చే ధైర్యం వాళ్ళకు ఉన్నదా? రమ్మని చూడటాన్ని ఛాలెంజ్ చేసింది సాగల ఐలమ్మ. దాని మీద ప్రకారంగా గుండాలు పంపించినప్పుడు గుండాలని ఇప్పుడు సోదరిమని చెప్పినట్టుగా పైరసమ్ముని నడుము చుట్టి కొడవలి చేతబట్టి దాంట్లో నా భూమి మీదకి పంట మీదకి ఎవడొస్తాడో చూస్తా, ఈ అంతు చూస్తానని చెప్పి వాళ్ళని తరిమి పట్టిన వీరనారి సాగల ఐలమ్మ. భూమి కోసం, గుర్తు కోసం, వ్యక్తి సాక్షి గుర్తు కోసం ఆమె నడుము బిగించింది. ఈరోజు ముత్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా వీరనారుల ఆశయ సాధన సమితి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక, లంబాడక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ సభకు వచ్చేసిన పెద్దలకు, ఈ సభకు వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, నాతోటి వీరనారి మనులకు పేరు పేరున జయమిములు తెలియజేస్తున్నా.
సాకలి చిట్యాల ఐలమ్మ అంటే తెలంగాణ రైతాంగ పోరాట సమితి తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలే కాదు, మహిళలకు ఇవాళ ఆ రోజుల్లో దొరలు మహిళలని పెట్టి చాకరీ చేయించుకొని మహిళలను చిన్నచూపు చూస్తున్న అలాంటి దొరలకు ఎదురు తిరిగిన మన చిట్యాల ఐలమ్మ ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకొని మనం ప్రతి ఒక్క సంవత్సరంలో ఆమె వర్ధంతులు జయంతులు ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటే ఇవాళ గవర్నమెంట్ కూడా ఆమె పోరాటాన్ని గుర్తించి ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆమె జయంతిని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇవాళ వాళ్ళ మునిమనోరాలు కూడా మన ఖమ్మం జిల్లాకి ఫస్ట్ ఏప్రిల్ 14న మా సంఘం ద్వారా తీసుకొచ్చి ఆమెని ఖమ్మం జిల్లాకు పరిచయం చేశాము. మళ్ళీ ఆమెకు ఒక పదవి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆమెకు రేవంత్ రెడ్డి గారు పదవి ఇచ్చిండ్రు. ఇలాంటి పోరాటం చేసిన ప్రతి వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. చాలామంది ఐలమ్మ చిట్యాల ఐలమ్మే కాదు, మన తాను నాయకు, మన దొడ్డి కొమ్మరయ్య, వీళ్ళంతా భూమి కోసం భుక్తి కోసమే చేశారు. కాబట్టి వీళ్ళను కూడా గుర్తించాలి. వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళకు కూడా వాళ్ళ జయంతుల రోజులు కూడా మా గవర్నమెంట్ గుర్తించి ఇలా మన పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మకి ఇలా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇలాంటి పోరాటం చేసిన ప్రతి వాళ్ళని కూడా గుర్తించుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇంకోటి కోరుకుంటున్నాం, ఇవాళ మహిళలకు రక్షణ లేదు. మహిళలు బయట తిరగాలంటే భయపడుతున్నారు. ఇలా స్కూల్కి పోవాలన్నా పిల్లలు భయపడుతున్నారు, కాలేజీకి పోవాలన్నా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఆడపిల్ల బయటికి వెళ్తే మగవాళ్ళు పక్కనే స్కూల్ పక్కన ఓ బెల్ షాపు, కాలేజీ పక్కన ఓ బెల్ షాపు, గుడి పక్కన బెల్ షాపు. ఇలాంటి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఊరు బయట 3 కిలోమీటర్ల దూరాన పెట్టారు బెల్ షాపు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా అది చేస్తే మహిళలకు రక్షణ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి, మా మహిళలకు రక్షణ ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షురాలకు జేబీ. మామిడాల ఝాన్సీ, నా పేరు మామిడాల ఝాన్సీ. మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దల ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు సాకలి ఐలమ్మ జయంతి. సాకలి ఐలమ్మ జయంతి అంటే మనం ఆమె తెలంగాణ పౌరాలు కాబట్టి ఆమె జయంతులు వర్ధంతులు మనం జరుపుకుంటున్నాం. వీరనారి ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు కార్యదర్శి అండి. జయంతి అంటే ఇప్పుడు ఆమె జయంతి తరఫున మన సాకలి ఐలమ్మ జయంతి తరఫున జరుపుకునే సందర్భంగా సాకలి ఐలమ్మ తెలంగాణకి ఎంతో పోరాటం చేసి ఐలమ్మ గారు మనకి నేర్పిన ఉద్యమాలు లేడీ మహిళలందరికీ కూడా మీరు చాలా ధైర్యంగా ఉండాలి, మరో సాకలి ఐలమ్మ మాలాగా మీరు తయారు కావాలని ఎంతో మందికి మాకు సూచించి ఆమె చనిపోయారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సాకలి ఐలమ్మ. అదే మన ధరణి భూమి కోసం భూమి కోసం చేసిన పోరాటం చేసిన పనిలో ధరణి, ఒరే దొర నా బిడ్డని చంపి నువ్వు నా భర్తని చంపి నిన్ను ఎలా బతకనిస్తున్నావు అనుకొని గుండెల గులిపాటం లాగా ఆమె ఒక గడ్డపారనేసి పొడిచిన వీరనారి మహిళ సాకలి ఐలమ్మ గారు జయంతి జరుపుకున్న సందర్భంగా మీ అందరికీ నమస్కారం. మీరేం మాట్లాడాలి అంటే జేయం అంటే దాని అర్థం మీకు అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నా. జేయం అంటే జ్ఞానం వర్తిల్లాలి. నేను మీకు అన్నదంటే మీకు జ్ఞానం వర్తిల్లాలి, మీరు నాకంటే నా జ్ఞానం వర్తిల్లాలని దీని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నినాదం అది కాబట్టి బహుజనులందరూ గుర్తుపెట్టుకొని పలకరించడం కూడా జేపీమని చెప్పండి. అట్లాగే మన సాకలి ఐలమ్మ గారు చిట్యాల ఐలమ్మ గారు ఎంతో పోరాటం చేసి కోసం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్ప నీకు చేత కాదు అనేది మీ కుటుంబంలో అయినా సరే, మీ కుటుంబంలో కూడా ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లల్ని ఇలాంటి వాళ్ళని మీరు గుర్తు చేసి వాళ్ళని ధైర్యంగా ఉండాలమ్మా, ఇలా పోరాడాలి. ఎవడైతే నేను నీ మీదకి వస్తున్నాడో వాడని అతన్ని ఎగిరి తన్నాలే తప్ప నువ్వు భయపడకూడదు అనేది వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి. అంతేగాని
వాళ్ళని నీకు చేత కాదు, నువ్వు ఆడపిల్లవి ఇంట్లో కూర్చో అనే మాట మాత్రం చెప్పకూడదు. ముందుగా తల్లిదండ్రులకి నేను అదే విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, జై భీమ్ అందరికీ. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే సాగలి ఐలమ్మ వీరి బర్త్డే జన్మదినోత్సవం కావున ముఖ్యంగా మనం ఏం చేద్దామంటే సాగలి ఐలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే మీద ఉన్న అందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ ఇక్కడ ఉన్న వారందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఏం జరుపుకున్నాం అంటే చిట్యాల ఐలమ్మ జయంతి కాబట్టి ఈరోజు ఎంతో ప్రౌడ్గా చెప్పుకోవాలి. మనం ఏంటంటే ఎందుకు చెప్పుకోవాలంటే ఆమె అంత ఇటు చూడండి. మేడం తర్వాత మాట్లాడుతున్నాం. పోరాడతాం సాకలైలమ్మ ఆశయాలు సాధించేంత వరకు. జోహార్ చిట్యాల సాకలైలమ్మ గారికి. మేడం ఇటు చూడండి. రైట్ మేడం, రైట్ నువ్వు చేయి అన్న. వాళ్ళు కట్ చేస్తున్నారు, అయిపోతుంది. మేడం ఒక్కసారి ఇటు చూడండి. ఓకే, వాళ్ళు కట్ చేస్తున్నారు, మీ చేతులు పెట్టండి. నీ త్యాగానికి సలామంది తెలంగాణ నేల, నీ త్యాగానికి సలామంది తెలంగాణ నేల. ఒక్కసారి మేడం. జయంతి ఉత్సవ కార్యక్రమానికి పెద్ద మనసుతోని ఇవాళ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇక్కడికి వచ్చింది. ఏదో ఒక అటెండర్ కాదు, బీసీ సంక్షేమ శాఖకి ఒక అధికారి, జిల్లా బాస్ మన దగ్గరికి వచ్చారు. మీరు డిసిప్లైన్ ఉండండి. జిల్లా అధికారి వచ్చారు, అదే రకంగా అనేక మంది పెద్దలు, సీనియర్ జర్నలిస్టులు వచ్చారు, కళాకారులు వచ్చారు, రాష్ట్ర స్థాయిలో పాడగలిగే కళాకారులు, మహిళా సంఘ బాధ్యులు, పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, నాగయ్య సార్కి, వీరనారి మహిళా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈశ్వరి గారు, ప్రముఖ జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్, ఏకైక జర్నలిస్ట్ జిల్లాలో, రాష్ట్రంలో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సామాన్యులేం కాదు, చాలా ప్రముఖులు వచ్చారు. వీరనారి చిట్యాల ఐలమ్మ గారి జయంతి ఉత్సవ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఒక చిన్న ఈ కార్యాలయంలో వీరనారి మహిళా ఆశయ సాధన సమితి చిన్న కార్యాలయానికి వచ్చి చిట్యాల ఐలమ్మ గారికి ఉన్నటువంటి పోరాటాన్ని స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేయడానికి ఇంతమంది పుర ప్రముఖులు వచ్చి ఐలమ్మ గారికి నివాళులర్పించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక మంది ఆల్రెడీ మహిళలు, పెద్దలు అందరూ మాట్లాడారు. మాట్లాడేది ఏం లేదు, కానీ వాళ్ళ ఐలమ్మ గారికి ప్రభుత్వమే జయంతి అధికారికంగా జరుపుతూ ఉంది. అదేవిధంగా చిట్యాలమ్మ వారి వారసత్వానికి మునిమనోరాలకి ఇటీవలగానే ఆమెకి బీసీ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించటం హర్షం వ్యక్తం చేస్తూనే వారి మునిమనోరాలకి ఇటీవలనే ఇదే వేదిక ద్వారా వీరనారి ఆశయ సాధన సమితి కమిటీ ద్వారా వారికి ఘన సన్మానం చేస్తూ వీరనారి చాకలెల్లమ్మ గారి పోరాట స్ఫూర్తిని, వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేస్తూ మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అన్యాయాలు, వివక్షతలు, అసమానతలపై మనం పోరాటం నడుం బిగించాలని చెప్పి ఐలమ్మ గారిని మరియు మారు గుర్తు చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఇటు చూడండి. ఓకే మేడం. అవును మేడం. మేడం తర్వాత మాట్లాడుతున్నాం.
సాకలైన ఆశయాలు సాధించేంత వరకు జోహార్ చిత్యాల సాకలైన వారికి. మేడం ఇటు చూడండి రైట్. మేడం అరే నువ్వు చేయి అన్న, వాళ్ళు కట్ చేస్తున్నారు అన్న, అయిపోతుంది. మేడం ఒక్కసారి ఇటు చూడండి. ఓకే వాళ్ళు కట్ చేస్తున్నారు, మీ చేతులు పెట్టండి. నీ త్యాగానికి సలామంది తెలంగాణ నేల, నీ త్యాగానికి సలామంది తెలంగాణ నేల. ఒక్కసారి మేడం